ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన నేపథ్యంలో ఆయా ఏర్పాట్ల పనులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పర్యటనలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగే ప్రాంగణంలో ఈ రోజున మనము ఇక్కడ జరిగే ఏర్పాట్లని ప్రాథమికంగా పరిశీలించడం కోసం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఆల్రెడీ 40-50% ఆఫ్ ది గ్రౌండ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభని ఖమ్మం జిల్లాలో హోస్ట్ చేయడానికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను మనస్ఫూర్తిగా ఖమ్మం జిల్లా పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, ప్రజల తరఫున కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే ఈ సభ చారిత్రక అవసరం కూడా మరి జాతీయ స్థాయిలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత దాదాపు 4 ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, అలాగే ఢిల్లీ సీఎం గారు కేజ్రీవాల్ గారు, పంజాబ్ సీఎం గారు మాన్ గారు, కేరళ సీఎం గారు విజయన్ గారు, దాంతో పాటుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగే ప్రాంగణంలో ఈ రోజున మనము ఇక్కడ జరిగే ఏర్పాట్లని ప్రాథమికంగా పరిశీలించడం కోసం, అలాగే